రీసెంట్‌గా ఇంటర్నెట్‌లో ఒక మూవీ తెగ వైరల్ అవుతుంది. అండ్ దాని పేరు 'సిటిలెన్ విజిలాంటే'. ఈ మూవీకి సంబంధించిన 4 క్లిప్స్‌ని నేను 100కు పైగా చూసుంటా. మూవీలో ఏమైనా బీభత్సమైన స్టోరీ నేరేషన్ ఉందా అంటే లేదు. స్టోరీ బావుంది. బట్ బెస్ట్ అని చెప్పలేం. అండ్ అలాగే ఈ డైరెక్టర్ హిస్టరీ చూసుకుంటే ఈ మూవీని తీసిన డైరెక్టర్ పేరు ఉవే బోల్ అంట. 'ద వరల్డ్స్ వరస్ట్ డైరెక్టర్' అనే నిక్‌నేమ్ కూడా ఉంది. కావాలంటే మీరు 'ద వరల్డ్స్ వరస్ట్ డైరెక్టర్' అని గూగుల్ చేయండి. ఈయన పేరు అండ్ ఇంకొకళ్ళ పేరు వస్తది. అండ్ ఈ మూవీ తీసినందుకు ఆయనకి నిక్‌నేమ్ రాలా. ఇంతకుముందు తీసిన మూవీ వల్లొచ్చింది. హాలీవుడ్ మీడియా అండ్ మూవీ క్రిటిక్స్ ఇతన్ని సెంచరీస్‌గా వరల్డ్స్ వరస్ట్ డైరెక్టర్ అని పిలుస్తా ఉన్నారు. కొన్ని మూవీ స్కూల్స్‌లో అయితే ఈయన గురించి ఎలా ఉండకూడదో అన్ని లెసన్స్ ఉండేవంట. అండ్ దానికి రీజన్ ఏంటంటే ఆయన ఇంతకుముందు 'ఎలోన్ ఇన్ ద డార్క్' అండ్ ఇంకో అలాంటి కొంచెం వీడియో గేమ్స్‌ని కూడా ఇన్స్పిరేషన్‌గా తీసుకొని మూవీస్ తీశారంట. అప్పుడు మొదలైన భజన ఎప్పటికీ ఆగలా. అండ్ హీరో సంగతి చూస్తే ఒకప్పుడు హాలీవుడ్‌లో 'ద సోషల్ నెట్వర్క్', 'కాల్ మీ బై యువర్ నేమ్' అండ్ 'ద లోన్ రేంజర్' లాంటి సినిమాల్లో టాప్ ఏ లిస్టర్ హీరోగా వెలిగిపోయాడు. లిటరల్‌గా అప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ ఉండేది. బట్ 2021లో ఇతనిపై హాలీవుడ్‌లో చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. కొందరు ఫిమేల్ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్‌ని ఇతను లైంగికంగా ఇబ్బంది పెడతారని అండ్ అడ్వాంటేజ్ తీసుకుంటాడని అలిగేషన్స్ ఏశారు. అండ్ అన్నిటికంటే పెద్ద అలిగేషన్ ఏంటంటే ఇతను మనుషుల మాంసాన్ని తినే ఫ్యాంటసీ ఉందని కూడా ఉంది. అప్పుడు అలిగేషన్స్ వచ్చాయి. అండ్ దీని తర్వాత హాలీవుడ్ ఇండస్ట్రీ ఇతన్ని పూర్తిగా బ్లాక్ లిస్ట్ చేసింది. ఏజెన్సీస్ ఇతన్ని తీసేసాయి. బట్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే లీగల్‌గా ఎటువంటి కేసులు పడల. ఎనీవేస్ అది వేరే స్టోరీ. సో ఇంత పెద్ద హిస్టరీ ఉన్న ఇంత గొప్ప వ్యక్తులు ఒక సినిమా తీయడం ఏంటి? అండ్ ఆ సినిమా ఇంత వైరల్ అవ్వడం ఏంటి? యాక్చువల్‌గా అలా జరగడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటనేది వీడియో క్లియర్‌గా మాట్లాడుకుందాం. బట్ అది తెలియాలంటే ముందు అసలు ఆ మూవీ ఏంటనేది తెలియాలి. మాక్సిమం స్పాయిలర్స్ లేకుండానే చెప్తాను చూడండి. బేసిక్‌గా స్టోరీ మొత్తం యూరోప్‌లో క్రొయేషియా కంట్రీ క్యాపిటల్ అయిన జాగ్రెబ్ అనే ఒక సిటీలో జరుగుద్ది. అండ్ ఇందులో హీరో ఒక అమెరికన్ అండ్ అతని ఫ్యామిలీకి ఆ కంట్రీలో ఒక రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం ఉంటది. అంటే చాలా అపార్ట్మెంట్స్ అండ్ హోటల్స్ అలా అన్ని వీళ్ళు ఓన్ చేసుకుని ఉంటారు. అండ్ హీరో వాళ్ళ నాన్న చనిపోయాక అతనికి ఆస్తి మొత్తానికి వారసుడు అవుతాడు. అండ్ అదే టైంలో ఆ కంట్రీలో ఉండే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కొన్ని క్రైమ్స్ చేస్తారు. అంటే ఒక ఆమెని చంపడం అండ్ అలాగే ఒక అమ్మాయిని అత్యాచారం చేయడం ఇలాంటివి. కానీ అక్కడ లీగల్ సిస్టమ్ అండ్ కరప్టెడ్ అఫీషియల్స్ అండ్ ఈవెన్ కోర్టులు కూడా చట్టంలోని లూప్ హోల్స్‌ని వాడుకొని ఆ క్రిమినల్స్‌కి ఎలాంటి కఠినమైన శిక్షలు వేయకుండా చాలా ఈజీగా వదిలేస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ విక్టిమ్స్‌కి న్యాయం జరగకపోవడం వల్ల మన హీరో రగిలిపోతాడు. అండ్ దానివల్ల ఒక అండర్ గ్రౌండ్ విజిలాంటేగా మారాలి అని డిసైడ్ అవుతాడు. విజిలాంటే అంటే తెలుగులో ఎగ్జాక్ట్ వర్డ్ లేదు కానీ దాని మీనింగ్ ఏంటంటే ఒక కామన్ సిటిజన్. సొసైటీ అండ్ గవర్నమెంట్‌తో విసిగిపోయి క్రిమినల్స్‌ని తనే స్వయంగా పనిష్ చేయడం. సో ఇక్కడ కూడా హీరో అటు క్రిమినల్స్‌ని అండ్ వాళ్ళని వదిలేసిన జడ్జెస్‌ని కూడా చంపేస్తాడు. అండ్ అలాగే ఇంకొక వైపు అతను చేసే ఈ హత్యల్ని సోషల్ మీడియాలో మేనిఫెస్టో వీడియోస్ రూపంలో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. దాంతో ఇంటర్నెట్‌లో లోకల్ ప్రజలు ఇతన్ని ఒక రియల్ హీరోలాగా ట్రీట్ చేస్తారు. కానీ పోలీసులు మాత్రం అతన్ని పట్టుకోవడానికి ఇంటర్పోల్ ఫోర్స్‌తో ఇతన్ని వెంటపడుతూ ఉంటారు. 90స్ అండ్ 2000స్‌లో చాలా కామన్ అయిన మాస్ హీరో స్టోరీ ఇది. మనకు కూడా 'రాఖీ' కావచ్చు, ఈ 'ఆంధ్రావాలా బిజినెస్ మ్యాన్' చెప్పుకుంటూ పోతే ఇంకొన్నాయి. మరి ఇలాంటి ఒక స్టోరీ అక్కడ ఎందుకు వైరల్ అవుతుంది? మొదటి రీజన్ వచ్చేసి ఈ మూవీని జర్మనీ బ్యాన్ చేయడం. అండ్ అలాగే ఎలాన్ మస్క్ దీన్ని ఎక్స్‌లో 48 అవర్స్ పాటు అందరికీ ఫ్రీగా కనిపించేలా చేయడం. బేసిక్‌గా ఈ మూవీని జర్మనీ ఎందుకు బ్యాన్ చేసిందంటే దానికి జర్మనీ ఇచ్చిన రీజన్ ఏంటంటే ఈ సినిమాలో ఉన్న బీభత్సమైన క్రూరత్వం అనమాట. వైలెన్స్ అండ్ యాంటీ మైగ్రెంట్ కాంటెంట్ ఉన్నాయి. అండ్ అలాగే చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి ప్రమోట్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ కాంటెంట్ ఇమిగ్రెంట్స్ మీద జరిగే అటాక్స్‌ని ఇంకా పెంచే విధంగా ఉంది అని రీజన్ చెప్పింది. అండ్ దాని తర్వాత జర్మనీలోని ఫిల్మ్ రేటింగ్స్ బోర్డ్ అయిన ఎఫ్ఎస్‌కే ఈ మూవీని చూసి దీనికి ఎటువంటి ఏ సర్టిఫికేషన్ లేదా రేటింగ్ ఇవ్వలేదు. అండ్ జర్మనీ రూల్స్ ప్రకారం రేటింగ్ లేకపోతే ఈ సినిమాని థియేటర్స్‌లో ప్లే చేయకూడదు. అండ్ ఆ మూవీని అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు. కనీసం నార్మల్ షాప్స్‌లో అమ్ముతా పబ్లిసిటీ కూడా చేయకూడదు. అంటే ఇండైరెక్ట్‌గా ఆ కంట్రీ ఈ మూవీని లిటరల్‌గా బ్లాక్ చేసింది. అండ్ దీనిపై డైరెక్టర్ బోల్ లాయర్‌ని పెట్టుకొని అఫీషియల్‌గా అప్పీల్ చేసినా సరే అక్కడ జరిగిన ఇంటర్నేషనల్ ఓటింగ్‌లో 6-2 ఓట్ల తేడాతో ఈ కేసు ఓడిపోయారు. సో ఈ జర్మనీలో ఈ మూవీ ప్లే అవ్వదనుకుంటున్న టైంలో ఎలాన్ మస్క్ ఎంట్రీ ఇచ్చాడు. ఎలాన్ మస్క్ ఈ న్యూస్ తెలియంగానే ఆయన టీమ్ డైరెక్టర్‌ని కాంటాక్ట్ అయ్యి ఈ సినిమాని మేము ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో ప్రమోట్ చేయాలనుకుంటున్నామని మెసేజ్ పంపించారు. ఫస్ట్ ఆ మెసేజ్ చూసిన డైరెక్టర్ ఎలాన్ మస్క్ పేరుతో ప్యారడీ అకౌంట్, ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి జోక్ చేస్తున్నారేమో అనుకున్నారంటే ఎందుకంటే అంత పెద్ద బిలియనియర్ వాళ్ళని కాంటాక్ట్ అవుతారని అసలు ఊహించలే. కానీ అది నిజంగానే రియల్ ఎలాన్ మస్క్ అకౌంట్ అని తెలిసాక ఆయన వెంటనే పర్మిషన్ ఇచ్చాడు. అండ్ డైరెక్ట్ పర్మిషన్ తీసుకున్న వెంటనే ఎలాన్ మస్క్ తన అఫీషియల్ ఎక్స్ అకౌంట్‌లో పూర్తి సినిమాని అప్లోడ్ చేసి తనకున్న 240 మిలియన్స్ పైగా ఫాలోవర్స్ కోసం దాదాపు 48 గంటల పాటు ఫ్రీగా స్ట్రీమ్ చేసేసాడు. రీజన్ ఏంటంటే మీకు తెలుసు ఎలాన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్‌కి అగైనిస్ట్ అండ్ అలాగే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌కి నేను బాప్‌ని అని చెప్పుకుంటూ ఉంటాడు. సో ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ని జర్మనీలో తొక్కేస్తున్నాను. అందుకే ఈ మూవీని ప్రమోట్ చేశానని చెప్పాడు. ఎనీవేస్ ఎలాన్ మస్క్ 48 అవర్స్ దీన్ని షేర్ చేయగానే దీని వ్యూస్ దాదాపు 10.5 మిలియన్‌కి పెరిగింది. అండ్ దాని తర్వాత ఈ సినిమా యాపిల్ టీవీ డిజిటల్ చార్ట్స్‌లో నెంబర్ 2 ప్లేస్‌లో ఉన్న ఒక స్క్రీన్ షాట్‌ని ఎవరో ట్వీట్ చేస్తే దానికి మస్క్ రిప్లై ఇచ్చాడు. అండ్ అందులో సిటిజన్ విజిలాంటే 2 ఇంకా బాగుంటది. అది 2027లో వస్తదని అఫీషియల్‌గా అనౌన్స్ కూడా చేశాడు. అండ్ ఇక్కడ వైరల్ అవ్వడానికి ఉన్న రీజన్స్ ఏంటనేది కూడా చూద్దాం. అంటే కేవలం ఎలాన్ మస్క్ ప్రమోట్ చేయడం వల్ల ఎంత వైరల్ అయిందంటే కాదు. దీని వెనకాల ఒక రూల్ ఉంది. ఆ రూల్ ఏంటంటే నెగటివిటీ గివ్స్ మోర్ పబ్లిసిటీ అని ఒక రూల్. అండ్ దీన్నే షాక్ అడ్వర్టైజింగ్ లేదా అవుట్రేజ్ మార్కెటింగ్ అంటారు.
ఒక మనిషి బ్రెయిన్‌కి పీస్‌ఫుల్‌గా ఉండే విషయాల కంటే గొడవలు, కోపం, నెగటివిటీకి చాలా స్పీడ్‌గా ఎమోషనల్‌గా రియాక్ట్ అవుద్ది మన బ్రెయిన్. అండ్ ఈ మార్కెటింగ్ అన్ని చోట్ల వర్కౌట్ అవుద్ది. ఎక్కడైతే మోరల్స్ అండ్ ఎథిక్స్ అవసరం లేదో అక్కడ ఇది వర్క్ అవుద్ది. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే ఇప్పుడు ఒక ఎక్స్ అనే పర్సన్ ఒక షార్ట్ ఫిల్మ్ తీసాడనుకుందాం. కదా! స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఆస్కార్ రేంజ్‌లో ఉన్నాయి. అండ్ అలాగే దానికి గవర్నమెంట్ ఒక అవార్డ్ కూడా ఇచ్చింది. అప్పుడు చాలామంది కంగ్రాట్స్ చెప్తారు గానీ వాళ్ళలో సగం మంది కూడా ఈ షార్ట్ ఫిల్మ్ చూసుండరు. మీకు రియల్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవాలంటే మీలో ఎంతమంది నాకు తెలిసి 90% దీన్ని చూసుంటారు. ద ఇండియన్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ఒకటుంది. 'ద ఎలిఫెంట్ విస్పర్స్' అని. ఇది 95th అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా అవార్డ్ కొట్టింది. బట్ గుండెల మీద చేసుకొని చెప్పండి మీలో ఎంతమంది ఆ షార్ట్ ఫిల్మ్‌ని చూసుంటారు? అండ్ నాతో సహా అంటే దీని మీద స్క్రిప్ట్స్ రాసాం కాబట్టి అప్పుడు చూసాం. లేదంటే చూసేవాళ్ళం కాదు. కానీ అదే షార్ట్ ఫిల్మ్‌లో ఎక్కువ వైలెన్స్ ఉంది. సూపర్ ఉంది సినిమా. ట్విస్టులు, జలక్కులు అన్నారనుకోండి. అడల్ట్ కంటెంట్ ఉందంటే ఇంకొంతమంది చూస్తారు. సో, ఒక కంట్రీ బ్యాన్ చేసిందని చెప్పండి. ఆ షార్ట్ ఫిల్మ్‌లో ఏముందా అని చూసేవాళ్ళు ఎక్కువుంటారు. మోర్ వ్యూస్, మోర్ రివ్యూస్ అండ్ మోర్ పాపులారిటీ. అండ్ సెకండ్ ఎలాన్ మస్క్ ప్రమోషన్ దీనికి కేక్ మీద చెర్రీ లాంటిదనమాట. అంటే ఆల్రెడీ ప్రజల్లో ఉన్న ఇంట్రెస్ట్‌కి ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేశాడు. బట్ వీటన్నిటికంటే మెయిన్ రీజన్ ఇంకోటుంది. ఒక మూవీని ప్రజలు ఎప్పుడు ఎక్కువగా ఇష్టపడతారో తెలుసా? అది వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్‌ని కళ్ళకి కట్టినట్టు చూపించినప్పుడు. లేదా వాళ్ళ ఫ్యాంటసీని టచ్ చేసినప్పుడు కూడా. అండ్ ఈ మూవీ ఆ 2 ఏరియాస్‌లో కొంచెం ఎఫెక్టివ్‌గా ఉంది. అండ్ అందులో మొదటిది యూరోపియన్స్ ఫేస్ చేస్తున్న ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఇష్యూస్. దీనికి ప్రైమ్ ఎగ్జాంపుల్ యూకే. మీరు నమ్మండి, నమ్మకపోండి. ఇలాంటిది ఇండియాలో జరిగితే ఈ పాటికి ప్రపంచం మొత్తం దద్దరిల్లిపోయేది. కానీ యూకే కాబట్టి ఇలాంటి న్యూస్ కూడా వైరల్ కాకుండా ఉంది. ఈ ఇష్యూ వచ్చేసి యూకేలోని గ్రూమింగ్ గ్యాంగ్స్. ఇవి చేసే అరాచకాలు. అండ్ ఇది ఇంటర్నెట్‌లో ఎవరు ఓపెన్‌గా మాట్లాడడానికి ధైర్యం చేయని ఒక డార్క్ రియాలిటీ. అండ్ ఈ టాపిక్‌లోకి వెళ్లే ముందు అసలు గ్రూమింగ్ గ్యాంగ్స్ అంటే ఏంటో తెలియాలి. బేసిక్‌గా ఇది ఒక సిస్టమాటిక్ అండ్ సైకలాజికల్ క్రైమ్ నెట్వర్క్. అండ్ ఇందులో ఉండే మెజారిటీ వ్యక్తులు అంటే 99% పాకిస్తానీ ఆరిజిన్‌కి చెందిన టాక్సీ డ్రైవర్స్, చిన్న చిన్న లోకల్ బిజినెస్ మ్యాన్ కూడా ఉన్నారు. వీళ్ళేదో రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని సడెన్‌గా కిడ్నాప్ చేయరు. ఒక పక్కా ప్లాన్ ప్రకారం సమాజంలో ఒంటరిగా ఉండే అమ్మాయిలను ఫస్ట్ టార్గెట్ చేస్తారు. అంటే చాలామంది అమ్మాయిలకి అటెన్షన్ ఇష్యూ ఉంటది. అంటే పేరెంట్స్ దగ్గర నుంచి ప్రాపర్‌గా లవ్ దొరక్కపోవడం, లేదా క్లాసెస్‌లో వాళ్ళని ఒక అవుట్‌కాస్ట్‌లా చూడడం అండ్ ఇంకా చాలా ఉన్నాయి. అంటే మెంటల్‌గా వీక్‌గా ఉండి చిన్న కేరింగ్‌కి అట్రాక్ట్ అయ్యే అమ్మాయిల్ని సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ వీళ్ళ వయసు కూడా మెజారిటీ 12-16 లోపే ఉంటది. అండ్ ఒకసారి అమ్మాయిల్ని సెలెక్ట్ చేసుకున్నాక ఆ తర్వాత 3 స్టేజెస్‌లో వాళ్ళని బానిసలుగా చేసుకుంటారు. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి నమ్మకాన్ని సంపాదించడం. టార్గెట్ చేసిన అమ్మాయిలకి ఫస్ట్‌గా చాలా ప్రేమగా నటిస్తే అటెన్షన్ ఇస్తారు. వాళ్ళకి ఖరీదైన గిఫ్ట్‌లు ఇస్తారు. డబ్బులు ఆశ చూపిస్తారు. లేదా నెమ్మదిగా మాదక ద్రవ్యాలు లేదా మందు అలవాటు చేస్తారు. తర్వాత వాళ్ళ నమ్మకాన్ని పూర్తిగా సంపాదిస్తారు. వాళ్ళకొక ప్రొటెక్టర్ లాగా నటిస్తారు. అండ్ ఒకసారి అమ్మాయి వాటికి అలవాటు పడిపోయాక రెండో స్టేజ్ మొదలైద్ది. అండ్ ఇందులో అమ్మాయిల్ని వాళ్ళ సొంత ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, స్నేహితుల నుంచి పూర్తిగా దూరం చేస్తారు. ఆ అమ్మాయిలకి బయట ప్రపంచంతో సంబంధాలు తెంచేసి కేవలం వాళ్ళు చెప్పినట్టే వినేలా సైకలాజికల్‌గా కంట్రోల్‌లోకి తీసుకుంటారు. అండ్ దీని తర్వాత థర్డ్ స్టేజ్ రన్ అవుతుంది. అంటే ఎక్స్‌ప్లాయిటేషన్. ఇక్కడే అసలైన నరకం మొదలైద్ది. వాళ్ళ పాత ఫోటోలు లేదా వాళ్ళకి మాదక ద్రవ్యాల అలవాటున్న వాటిని ఫోటోస్ చూపించి బ్లాక్‌మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఒకళ్ళిద్దరు కాదు, పెద్ద ఆర్గనైజ్ గ్యాంగ్ లాగా మారి ఆ అమ్మాయిలని ఒక నెట్వర్క్ లాగా వేరు వేరు నగరాలకు సప్లై చేస్తా చాలా దారుణమైన అత్యాచారాలు ఇంకా శారీరక వేధింపులకు గురి చేస్తారు. ఎదురు తిరిగితే చంపేస్తామని నరకం చూపిస్తారు. వినడానికి చాలా దారుణంగా ఉంది కదా! బట్ రియాలిటీ ఇంతకు 100 రెట్లు ఉంది. కొన్ని మంత్స్ క్రితం బ్రిటిష్ పార్లమెంట్‌లో ఇండిపెండెంట్ ఎంపీ రూపర్ట్‌లో ఒక స్పీచ్ ఇచ్చారు. అండ్ ఈ స్పీచ్‌లో ఆయన ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ బారిన పడి ప్రాణాలతో బయటపడిన కొందరు సర్వైవర్స్ యొక్క ఒరిజినల్ స్టేట్మెంట్స్‌ని చదివి వినిపించాడు. సో, ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ బారిన పడిన ఒక అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఆమెకి 13 ఏళ్ల వయసున్నప్పటి నుంచి దాదాపు 3 సంవత్సరాల పాటు అంటే 16 సంవత్సరాల వయసొచ్చే వరకు దాదాపు 600-700 మంది వేరు వేరు మనుషులు. అర్థం చేసుకోండి. అండ్ ఇందులో 99% మంది పాకిస్తానీ వాళ్ళని ఆమె చెప్పింది. అండ్ ఇంకొక ఆమె ఒకరోజు ఒక వ్యాన్ వెనకాల డోర్ ఓపెన్ చేసి అందులో దాదాపు 15-20 మంది పిల్లల్ని కుక్కలు బంధించి కేజీలో లాక్ చేసి ఉంచడం చూసింది. అండ్ ఇది ఒకటే ఇష్యూ కాదు. ఆ అమ్మాయిల మధ్యలోకి కుక్కల్ని పంపించి ఆ కుక్కల అమ్మాయిల మీద అత్యాచారం చేస్తాయి లేదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నవ్వుతా బెట్టింగ్లు కాస్తా వీడియోలు రికార్డ్ చేస్తారంట. అండ్ ఇంకొక ఇన్సిడెంట్లో అయితే కేవలం 12 ఏళ్ల వయసున్న ఒక చిన్న పాప మద్యం సీసా అండ్ దాని లోపలే పగలగొట్టి చాలా దారుణమైన హింస అన్న ఇది చెప్పలేము. మన నిర్భయ కేసులాగా. అండ్ ఇంకొక 15 ఏళ్ల అమ్మాయి ఇలాంటి వాటికి గురయ్యి ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లడ్ కారుతూ ఉంటే చెప్పలేకపోతున్నాం. ఇంకా ఈ పార్ట్ని నేను స్కిప్ చేసేస్తున్నాను గైస్, అర్థం చేసుకోండి. నిజం చెప్తే అమ్మాయిని టార్చర్ చేస్తారని అబద్ధం చెప్పిందంట. మామూలుగా మీరే డాక్టర్ అయితే డాక్టర్ కూడా చెప్పుకోలేక, మామూలుగా మీరే డాక్టర్ అయితే ఏం జరిగిందో మీకు ఈజీగా తెలుస్తుంది. కానీ అక్కడ స్టాఫ్ కనీసం ఒక ప్రశ్న కూడా అడగకుండా కేవలం టాబ్లెట్స్ ఇచ్చి డిశ్చార్జ్ చేసేసారు.
అంటే ఈళ్ళు మనుషులో, జంతువులో కూడా అర్థం కావట్లే. గైస్ ఇంకా వీడియో చాలా ఉంది. కానీ దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి చూడండి గైస్. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ కానీ, ఫ్యాక్ట్స్ వీడియోస్ కానీ చాలామందికి షేర్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ మధ్య గమనించిన విషయం ఏంటంటే ఛానల్ స్టాట్స్‌లో సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసి చూడండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకుంటే ఇలాంటి వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. అండ్ లైక్ చేస్తే అల్గారిథం ఎక్కువ మందికి చూపిస్తుంది. అండ్ ఇంకా వీడియోని కంటిన్యూ చేద్దాం. అండ్ వీళ్ళు వైట్ ఉమెన్ని ఎందుకు టార్గెట్ చేస్తారనే దానికి ఒక విక్టిమ్ ఆన్సర్ చెప్పింది. ఇక్కడ ఉండే పాకిస్తానీ గ్యాంగ్స్ లోపల ఒక ఐడియాలజీ పెయింట్ అయ్యి ఉంది. వాళ్ళ ప్రకారం వైట్ ఉమెన్లో అది కూడా స్పెసిఫిక్గా క్రిస్టియన్ ఉమెన్స్కి క్యారెక్టర్ ఉండదని, వాళ్ళకి మోరల్ వాల్యూస్ తక్కువని, అదే ముస్లిం అమ్మాయిలకైతే గౌరవం డిగ్నిటీ ఎక్కువ ఉంటాయనే మైండ్ సెట్తోనే వాళ్ళకి కావాలని కేవలం వైట్ క్రిస్టియన్స్ గర్ల్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని రేషియల్గా వాళ్ళని కంట్రోల్ చేస్తే ఈ క్రైమ్స్ చేశారు. అండ్ అలాగే రూపట్లో చేసిన ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం బ్రిటన్ వ్యాప్తంగా దాదాపు 85% ఏరియాస్లో ఈ పాకిస్తానీ గ్యాంగ్స్ చాలా సంవత్సరాలుగా యాక్టివ్గా ఉన్నాయి. రోదర్హమ్ సిటీలోనే 1997 నుంచి 2013 మధ్యలో దాదాపు 1400 మందికి పైగా చిన్నపిల్లలపై ఇలాంటివి జరిగాయి. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసెస్ కూడా ఉన్నాయి. టెల్ఫోర్డ్ లాంటి దాంట్లో అయితే దాదాపు 1000 మంది అమ్మాయిలు 40 ఏళ్ల పాటు ఈ నరకాన్ని అనుభవించారు. అండ్ ఇవన్నీ విన్నాక ఆబ్వియస్గా మీకు లేదా బ్రెయిన్ ఉన్న ఏ మనిషికైనా వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఎంత జరుగుతుంటే అసలు ఎందుకు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవడం లేదు అని. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ఇమేజ్ని కాపాడుకోవడం. అండ్ రెండోది ఓట్ బ్యాంక్. ఈ నిజాలు బయటపడితే వాళ్ళని రేసిస్ట్ లేదా ఇంకొకటి అంతా పిలుస్తారని చెప్పి బ్రిటన్లో పబ్లిక్ బాడీస్ కానీ, కౌన్సిల్స్ కానీ, ఇంకా పోలీసులు చాలా సంవత్సరాల పాటు ఈ కేసుల్ని తొక్కిపెట్టారు. అంటే వాటిని బయటికి రానివ్వాలి. దీనికి ప్రైమ్ ఎగ్జాంపుల్ రీసెంట్గానే జరిగింది. ఈ గ్రూమింగ్ గ్యాంగ్ స్కాండల్ పైన దేశవ్యాప్తంగా మళ్ళీ కొత్తగా ఒక నేషనల్ ఎంక్వైరీ వేసి అసలు దీని వెనుకున్న రేషియల్ అండ్ కల్చరల్ మోటివేషన్ ఏంటో తేల్చాలని అపోజిషన్ కన్జర్వేటివ్ పార్టీ లీడర్ కెమీ బోడనోచ్ పార్లమెంట్లో ఒక బిల్ని ప్రపోజ్ చేశారు. అండ్ దీనికి ఓటింగ్ కోసం పిలిచారు. మామూలుగా ఏ కంట్రీలో అయినా ఇలాంటి దానికి అందరూ ఓటింగ్ వేస్తారు. కానీ బ్రిటన్ పార్లమెంట్లో జరిగిన ఓటింగ్లో మొత్తం 475 ఓట్స్ ఉంటే అందులో 364 ఓట్స్ ఈ ఇన్వెస్టిగేషన్కి వ్యతిరేకంగా పడ్డాయి. అండ్ అపోజిషన్ లీడర్స్కి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అంటే సొంత ప్రజల మీద జరుగుతున్న అన్యాయాల మీద ఒక ఇన్వెస్టిగేషన్ చేయడానికి గవర్నమెంట్ ఒప్పుకోవాలి. సో అపోజిషన్ లీడర్స్ దీని మీద మాట్లాడతా ఈ దారుణాలు వెనుకున్న అతిపెద్ద తలకాయలు అండ్ ఇలాంటి క్రైమ్స్కి సపోర్ట్ చేసే వాళ్ళలో లేబర్ పార్టీ పాత రాజకీయ నాయకుల పేర్లు కూడా ఉన్నాయి. అండ్ బయటకు వస్తాయన్న భయంతోనే గవర్నమెంట్ కవరప్ డ్రామా ఆడుతుందని అఫీషియల్గా క్లెయిమ్ చేశారు. అండ్ ఎలన్ మస్క్ అయితే లిటరల్గా బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్పై వార్ డిక్లేర్ చేశాడు. దీని గురించి ఒక ట్వీట్ కూడా వేశాడు. అందులో ఏమన్నారంటే, ఈ కీర్ స్టార్మర్ అంతకుముందు క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ సిపిఎస్కి హెడ్గా ఉన్న కాలంలో 2008 అండ్ 2013 ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ని కావాలని వదిలేశాడని, అండ్ ఆయన బ్రిటన్లో జరిగిన ఈ అతిపెద్ద మాస్ క్రైమ్లో ఇండైరెక్ట్గా ఒక పార్టిసిపెంట్ అనే ఎలిగేషన్స్ వేశాడు. అండ్ అలాగే లక్షలాది మంది చిన్నపిల్లలకి న్యాయం జరగాలంటే బ్రిటన్ పార్లమెంట్ని రద్దు చేయాలంటే కింగ్ చార్లెస్ని కూడా మస్క్ ట్యాగ్ చేశాడు. ఇదే కనుక ఇండియాలో జరిగితే వరల్డ్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అండ్ ఇది కేవలం యూకే స్టోరీ మాత్రమే కాదు, యూరోప్లో చాలా చోట్ల ఇదే సిచ్యువేషన్. అండ్ 2015లో జర్మనీ ఛాన్సలర్ ఎన్జెలా మెర్కెల్ వీ కెన్ డూ ఇట్ అనే ఒకే ఒక్క స్టేట్మెంట్ ఇచ్చి సిరియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ నుంచి వలస వచ్చిన లక్షలాది మందికి బోర్డర్స్ ఓపెన్ చేశారు. కానీ ఆ ఒక్క మాట యూరోప్ పాలిటిక్స్ని పూర్తిగా మార్చేసింది. లెక్కలేనంత మంది యూరోప్లోకి వచ్చారు. అండ్ వాళ్ళ వల్ల యూరోప్ లోకల్ ఎకానమీ దెబ్బతిండమే కాదు, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ విపరీతంగా పెరిగాయి. ఫ్రాన్స్ అండ్ జర్మనీలో కూడా ఆల్మోస్ట్ యూకే లాగే ఉన్నాయి. కాకపోతే వాటి గురించి న్యూస్ ఎక్కువ రావడంలా. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ మూవీలో ఒక అమ్మాయిని అత్యాచారం చేసే ఇన్సిడెంట్ ఉంటుంది. అండ్ ఆ పార్ట్ వరకు జర్మనీలోని హాంబర్గ్ సిటీలో 2016లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని రాసిందే. అప్పట్లో అక్కడ ఒక 14 ఏళ్ల మైనర్ అమ్మాయిని కూడా కొంతమంది మైగ్రెంట్స్ కలిసి ఇలాగా చేశారు. కానీ అక్కడ లీగల్ సిస్టమ్ లోపాలు అండ్ లూప్ హోల్స్ వల్ల ఆ కోర్టు ఆ నిందితులకు కనీసం ఒక్కరోజు కూడా జైలు శిక్ష చేయకుండా కేవలం సస్పెండెడ్ సెంటెన్స్ ఇచ్చి చాలా ఈజీగా వదిలేసింది. ఇలాంటివి చాలా ఉన్నాయి. అండ్ యూరోప్ మొత్తం ఉన్నాయి. అండ్ వాటన్నిటి గురించి మనం ఇంకొక వీడియో సపరేట్గా చేయించుకోండి. బట్ ఓవరాల్గా చూసుకుంటే యూరోప్లో ప్రజలే విసిగిపోయారు. మెయిన్ రీజన్ క్రైమ్స్ కాదు, అక్కడ క్రిమినల్స్కి ఎటువంటి శిక్ష పడకపోవడం. అండ్ అందుకే ఒక మూవీలో ఒక హీరోని ఆ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని క్రిమినల్స్నే కాకుండా వాళ్ళకి ప్రొటెక్షన్ చేస్తున్న పొలిటికల్ లీడర్స్ని అండ్ జడ్జెస్ని చంపడంతో వాళ్ళు ఎమోషనల్గా దీనికి కనెక్ట్ అయ్యారు. దీనికి ఒక సైకలాజికల్ రీజన్ కూడా ఉంది. అదేంటంటే మనల్ని నాశనం చేస్తా బయట వాళ్ళని ప్రొటెక్షన్ చేస్తున్నారని. మీ పేరెంట్స్ ఒక తెలిసిన అబ్బాయి తప్పు చేసినా సరే వాడిని వెనకేసుకుని వచ్చి అదే తప్పు మీరు చేస్తే మిమ్మల్ని కొడితే ఎలా ఉంటుంది? ఇక్కడ కూడా అదే. ఈ క్రైమ్స్కి అగెనిస్ట్గా జరిగిన ప్రొటెస్టుల్లో ఏమో వాటర్ని వాడడం, టియర్ గ్యాస్ని వాడడం అండ్ ప్రొటెస్టులు చేసిన వాళ్ళని జైల్లో వేయడం. బట్ అదే తప్పులు చేసిన వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వకుండా బయటికి పంపించడం. ఇది బిగ్గెస్ట్ సైకలాజికల్ ఇష్యూ. అండ్ వీళ్ళ ఐడియాస్కి తగ్గట్టు అండ్ ఆల్రెడీ గవర్నమెంట్ మీద కోపంగా ఉన్నారు. అండ్ ఇదే టైంలో గవర్నమెంట్ బ్యాన్ చేసిందంటే మూవీలో ఏదో మంచి విషయం ఏముందని అనుకుంటారు. ఇది ఆ మూవీని పాపులర్ చేసింది. అండ్ అలాగే దీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకోటి కూడా మాట్లాడాలి. అదేంటంటే చాలామంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చేసే క్రైమ్స్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంటే ఒకప్పుడు యూరోపియన్స్ ప్రపంచాన్ని ఆక్రమించి ఎంతకంటే ఎక్కువ దారుణాలు చేశారు. అండ్ ఇప్పుడు వాళ్ళు ఆ కర్మని అనుభవిస్తున్నారు అని.
బట్ ఇది ఎప్పటికీ రైట్ కాదు. ఎందుకంటే ఒకప్పుడు క్రైమ్ చేసిన వాళ్ళు వేరు, ఇప్పుడు అనుభవిస్తున్న వాళ్ళు వేరు. ఒక 13 ఏళ్ల అమ్మాయికి ఎప్పుడో వాళ్ళ యాన్సిస్టర్ చేసిన దానికి సంబంధం ఏంటి చెప్పండి? అండ్ ఆమెను 600 మంది అత్యాచారం చేయడం ఏమాత్రం జస్టిఫికేషన్ చెప్పండి? ఇప్పటికీ వెస్టర్న్స్ మన మీద ప్రోపగండా చేస్తున్నారు, హెయిట్ స్ప్రెడ్ చేస్తున్నారు. అందుకని ఇలాంటి వాటిని సపోర్ట్ చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏంటి చెప్పండి? అంటే అందరూ సపోర్ట్ చేయడం లేదు, బట్ కొంతమంది ట్వీట్స్ చూసా. మేబీ వాళ్ళు పాకిస్తానీ బాట్స్ లేదా చైనా బాట్స్ కూడా అయ్యుండొచ్చులేండి. అండ్ ఈ మూవీ ఎంత పాపులర్ అవ్వడానికి ఇవి మెయిన్ రీజన్స్. బట్ ఇక్కడ ఇంకో ఇష్యూ కూడా ఉంది. అదేంటంటే ఇలా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చేసే పనుల వల్ల లీగల్గా వచ్చే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ మూవీ చివరిలో ఒక సీన్ ఉంటుంది. అండ్ అందులో ఈ అత్యాచారం చేసిన అబ్బాయి యొక్క ఫ్యామిలీని క్వశ్చన్ చేస్తాడు. అందులో ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ఏమంటాడంటే, ఇస్లాం మాకు నేర్పిన వాల్యూస్ ఇవే అని చెప్తాడు. అండ్ అలాగే ఆ అబ్బాయి వాళ్ళ అక్క ఏమంటుందంటే, ఆ అమ్మాయి అలా బట్టలేసుకుంది, వీళ్ళు చేయడంలో తప్పు లేదని చెప్పుద్ది. అండ్ ఇక్కడే అసలు ప్రాబ్లం మొదలవుతుంది. యూసీ, ఇట్స్ నెవర్ అబౌట్ రిలీజియన్, ఇట్స్ అబౌట్ మెంటాలిటీ. పాకిస్తాన్ నుంచి వెళ్ళిన వాళ్ళు చేస్తున్నారంటే అక్కడ వాళ్ళ మెంటాలిటీ అలా ఉంది. కాకపోతే ఇలాంటి కేసెస్లో ఇండియన్ ముస్లిమ్స్ అని చూడరు, గల్ఫ్ నేషన్స్ నుంచి వచ్చారా అని కూడా చూడరు. అంటే అలా ఉన్న ఒకరో ఇద్దరు. బట్ ఇలాంటి మూవీస్ ఒక స్టీరియో టైప్ని క్రియేట్ చేస్తాయి. అండ్ అక్కడ లోకల్స్ ఈ ఎమోషన్స్లో అక్కడ లీగల్ ఇమిగ్రెంట్సా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనేది కూడా డిఫరెన్స్ చూడరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాకిస్తానీ చేసిన తప్పుకి అతనిలాగే ఉన్నాడని చెప్పి లీగల్గా ఆ కంట్రీకి వచ్చి ట్యాక్సులు కడతా ఎటువంటి తప్పు చేయని ఇండియన్ డాక్టర్ని కూడా బ్లేమ్ చేయొచ్చు. అండ్ చేస్తున్నారు కూడా. ఎందుకంటే మన దరిద్రం ఏంటంటే వాళ్ళ ముఖాలు మన ముఖాలు ఒకేలాగా ఉంటాయి. అండ్ ఇది ఈ మూవీ వల్ల ఉన్న మెయిన్ కోర్ ఇష్యూ. అండ్ ఈ మూవీ ఇష్యూని క్లియర్గా చూపించింది, కానీ ఆ ఇష్యూలో మాట్లాడాల్సిన కోర్ పాయింట్స్ గురించి చెప్పాల. అదేంటో తెలుసా? నాట్ ఎవ్రీ ఇమిగ్రెంట్ ఈజ్ ఏ క్రిమినల్. ఇండియా నుంచి, గల్ఫ్ నేషన్స్ నుంచి, శ్రీలంక నుంచి, నేపాల్ నుంచి లేదా మిగతా సౌత్ ఏషియన్ కంట్రీస్ నుంచి చాలామంది వెళ్తారు. అండ్ వాళ్ళందరినీ తప్పు చేసే వాళ్ళలాగానే అక్కడ చూస్తారు. లేదా లీగల్గా అక్కడ పుట్టి పెరిగిన మన ఇండియన్ పిల్లలకి లోకల్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో విపరీతమైన ఐసోలేషన్ ఎదురైంది. వాళ్ళని ఇమిగ్రేషన్స్గానే చూస్తారు, కానీ లోకల్స్ లాగా చూడరు. ఎందుకంటే పెయిన్లో ఉన్నవాడికి నిజం అండ్ అబద్ధంతో పని లేదు, ఎమోషన్సే మ్యాటర్. అక్కడ వైట్ పీపుల్ పెయిన్ నిజం, కానీ సొల్యూషన్ ప్రతి ఇమిగ్రెంట్ని వెనక్కి పంపించడం కాదు, లేదా వాళ్ళకి డేంజర్ క్రియేట్ చేయడం కాదు. ఎందుకంటే అక్కడ జనాభా తక్కువ అండ్ వర్కర్స్ సరిగ్గా లేరు, వాళ్ళకి జనాలు కావాలి. సొల్యూషన్ ఏంటంటే ప్రాపర్ లాని తీసుకురావడం. పోలాండ్ని చూడండి, అదే యూరోప్లో ఉంది, కానీ ఒక్క ఇల్లీగల్ ఇమిగ్రెంట్ని కూడా అలో చేయలేదు. అండ్ వాళ్ళు చెప్పేది ఒకటే, మీరు లీగల్గా రండి, ఇక్కడ రూల్స్ ఫాలో అవ్వండి, లేదా ఇక్కడ నుంచి దొబ్బేయండి. అండ్ అలాగే రీసెంట్గా డెన్మార్క్లో కూడా ఒక లెఫ్ట్ వింగ్ పార్టీ స్ట్రిక్ట్ లాస్ని తీసుకొచ్చి అక్కడ క్రైమ్స్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి స్ట్రిక్ట్ లాస్ తీసుకొచ్చింది. లేదా సౌదీ లాంటి నేషన్స్లో కూడా పాకిస్తానీలు ఉన్నారు, కానీ అక్కడ అన్నీ మూసుకొని బ్రతకడం లేదా? ఇక్కడ రీజన్ ఏంటంటే రిలీజియనో రేసో కాదు, ఇక్కడ మెంటాలిటీనే కోర్ ఇష్యూ. ఫ్రీడమ్కి ఫ్రీడమ్కి తేడా తెలియకుండా ప్రతిదీ ఫ్రీడమ్ అని చెప్పడం, ప్రాపర్ లాస్ని తీసుకుని రాకపోవడం. ఈవెన్ క్రిమినల్స్ కూడా పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు హ్యూమన్ రైట్స్, బొక్కలో రైట్స్ అని చెప్పి అన్నాం. లిటరల్గా కొన్ని యూరోపియన్ కంట్రీస్లో అయితే జైల్స్ 5 స్టార్ హోటల్స్లో ఉంటాయి. మరి అలాంటప్పుడు ఒక క్రిమినల్ ఎలా మారతాడు అండ్ రూల్స్ని ఎలా ఫాలో అవుతాడు? అలానే ఒక్క పాయింట్తో మూవీని పూర్తిగా తీసేయలేం. మూవీకి పాపులారిటీ వర్త్ అనే చెప్పాలి, కానీ మేకింగ్ ఇంకొంచెం ఉంటే బాగుండేది. ఇమిగ్రెంట్స్ గురించి, లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి కొంచెం చెప్పుంటే బాగుండేది. అండ్ చాలామంది ఈ మూవీని దురంధర్తో కంపేర్ చేస్తున్నారు, అంటే వెస్ట్రన్ దురంధర్ అని. అండ్ ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉండడం కరెక్టే, కానీ నా ఒపీనియన్ ఏంటంటే దురంధర్ మూవీలో ఉన్న ఆ రా అండ్ ఎమోషనల్ యాక్టింగ్, ఆ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అసలు ఈ మూవీని కంపేర్ కూడా చేయలేం. ఎమోషన్స్ పరంగా చూసుకుంటే రెండు ఒకే లెవెల్లో ఉండొచ్చేమో, బట్ మూవీ మేకింగ్లో అయితే ఈ మూవీ దురంధర్ దగ్గరకు కూడా రాదు. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ సేమ్ ఉండాలనే విషయం లేదు. ఒపీనియన్ డిఫరెన్స్ రావచ్చు. కామెంట్స్లో కొంచెం పొలైట్ఫుల్గా డిస్కస్ చేసుకున్నా పర్లేదు, బూతులు తిట్టుకోకుండా. మీరేమనుకుంటున్నారో నా ఒపీనియన్తో అగ్రీ చేస్తారా లేదా డినై చేస్తారా కామెంట్స్లో చెప్పండి. నో ప్రాబ్లం, డినై చేసిన ఇది నా ఒపీనియన్. నన్ను మార్చాలని ప్రయత్నించకండి, నేను మీ ఒపీనియన్ మార్చాలని ఏమీ ప్రయత్నించాను. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. అండ్ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో చివరి చేసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్. గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ మన ఫైనాన్షియల్ హెల్త్కి హానికరం. అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ జేబులు ఖాళీ అవుతాయి. బెట్టింగ్ చేయకండి, చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి.